కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో దివ్యమైనది, పవిత్రమైనది. దీన్నే దామోదర మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో కార్తీక దామోదర అనే నామంతో ఆ దేవదేవుణ్ణి స్మరణ చేయాలి. కార్తీక మాసం దీపారాధనకి ఎంతో విశిష్టమైనది. సూర్యాస్తమయానికి ముందే ఆకాశ దీపం వెలిగించడం ఈ మాసపు ప్రధాన సాంప్రదాయం. మన హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ దీపం భావింపబడుతుంది. ఈ కాలంలో ప్రతిరోజు సంధ్యా సమయంలో దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. ఏకభుక్తం అంటే రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేయడం, ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేయడం ఎంతో పుణ్యం. శివుడు ఆశుతోషుడు అంటే వెంటనే సంతోషించే స్వామి అని అర్థం. ఇక అభిషేక ప్రియ శివ, శివుడు అభిషేకం చేయడాన్ని అత్యంత ఇష్టపడతాడు. అందుకే ఈ మాసంలో శివలింగానికి అభిషేకం చేస్తే అన్ని దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక విష్ణువును ఆరాధించే వారికి కూడా ఈ మాసం ఎంతో మంగళప్రదం. బృందావనంలో ఆ చిన్ని కృష్ణుణ్ణి పూజించలేని వారు ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసి ప్రతిరోజు తులసి సన్నిధిలో దీపం వెలిగించి విష్ణు పూజ చేయాలి. పాడ్యమి నాడు గోవర్ధన పూజ, కార్తీక బహుళ ద్వాదశి నాడు గోవత్స ద్వాదశ పూజ చేస్తే అనంత కోటి పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక బహుళ త్రయోదశి నుండి అమావాస్య వరకు అనగా 3 రోజుల పాటు గోపూజ చేస్తే ఇహలో ఐశ్వర్యం, పరలోకంలో విష్ణు సాన్నిధ్యం లభిస్తాయట. అలాగే కార్తీక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు సమస్త వ్రతాల ఫలాన్ని పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. మొత్తానికి కార్తీక మాసం అనేది దీపారాధన, శివాభిషేకం, తులసీ పూజ, గోపూజలతో నిండిన దివ్యమాసం. ఈ మాసంలో చేసిన ప్రతి పుణ్యకార్యం అనంత గుణ ఫలితాన్నిస్తుంది.